అయితే సిఏజీ ఎందుకు తప్పు చెప్తుంది? ఇది ఒక ఎత్తి. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. కేసీఆర్ గారు కూడా 3.5 లక్షల కోట్లు క్లోజ్ టు మేబీ 4 lakh crores అప్పు తెచ్చిండ్రు. ఓ కాళేశ్వరం కనబడుతుంది, ఓ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కనబడుతుంది, ఓ సీతారామ ప్రాజెక్టు కనబడుతుంది, 30 జిల్లాలలో మెడికల్ కాలేజీలు కనబడుతున్నాయి, కలెక్టరేట్ బిల్డింగ్లు కనబడుతున్నాయి, ఎస్పీ కార్యాలయాలు కనబడుతున్నాయి. ప్రతి గ్రామంలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక డెవలప్మెంట్ కనబడుతుంది. ఊరుకు రోడ్డు ఉన్నది. 35,000 కోట్ల రూపాయలతో మిషన్ భాగీరథ ఉంది. తర్వాత మిషన్ కాకతీయ ఉన్నది. రకరకాలైన ఒక రీతిలో తెలంగాణ ఒక సర్వముఖోత్తభివృద్ధిగా అభివృద్ధి చెందింది. ఇండస్ట్రీ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వెల్ఫేర్ పరంగా కానీ అద్భుతంగా అభివృద్ధి చెంది. నువ్వేం చేసినావు చెప్పబ్బా? నువ్వేం చేసినావు చెప్పు. నువ్వేం చేసినావు చెప్పు. సన్నబియ్యం ఇచ్చిన అంటున్నావు కదా, నీ గుండె మీద చేయబెట్టుకో. నువ్వు పండించినావు సన్నబియ్యం? హ్యావ్ యూ క్రియేటెడ్ అన్ అగ్రికల్చరల్ ఈకో సిస్టమ్ దట్ యూ క్లెయిమ్ దట్ యూ హ్యావ్ కల్టివేటెడ్, ప్రొడ్యూస్డ్ సన్నబియ్యం అండ్ డిస్ట్రిబ్యూటింగ్? ఆ సన్నబియ్యం ఇయ్యాలని ఇవ్వడానికి ఒక వెసులుబాటు కల్పించిన మహానుభావుడు కేసీఆరే. ప్యాడీ ప్రొడక్షన్ 2014లో ఏమున్నది? 2023లో కేసీఆర్ గారు గద్దె దిగినాడు. ప్యాడీ ప్రొడక్షన్ ఎంత ఉంది? అట్లా ప్యాడీ ప్రొడక్షన్ పెరగడం వల్లనే కదా ఇవాళ నీకైనా వెసులుబాటు దొరికింది సన్నబియ్యం ఇవ్వడానికి. దాన్ని కూడా దోచక తింటా ఉన్నారు. సివిల్ సప్లైస్లో పందికొక్కులు పడ్డట్టుగా మన 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 గుమిలలో పందికొక్కులు పడతాయి కదా, అట్లా పందికొక్కులు పడి 1,000 కోట్ల రూపాయలు దొబ్బక తింటా ఉన్నారు. దాంట్లపైన కూడా విచారణ జరగాల. ఇవాళ కాబట్టి రేపన్నా జరుగుతుంది. పేపర్లలో వస్తే కూడా ఎవడు పట్టించుకోవట్లేడు. ఇవాళ రేపు సన్నబియ్యం ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. కరెంటు నేను ఎన్ని యూనిట్లు ఇస్తా అంటున్నాను? 200 యూనిట్స్ ఏదో ఫ్రీగా ఇస్తున్నా అని చెప్తున్నాడు. 2014లో ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కదన్నా కర్రబట్టి చెప్పింది కరెంట్ లేదని. నువ్వేం కష్టపడ్డావని నువ్వు కరెంట్ ఇస్తున్నావు? ఇవాళ నువ్వు కేసీఆర్ పడ్డ కష్టాన్ని నువ్వు మళ్ళీ ఇవాళ 200 యూనిట్ల రూపంలో ఇస్తున్నావు. సొమ్మోడిది సోకోడిది నువ్వు క్రెడిట్ షేరింగ్లో ఉన్నావు. కాబట్టి చిల్లర మళ్ళీ తెలంగాణ రైజింగ్ అంటాడు. పొద్దున్న లేస్తే తెలంగాణ దివాలా, ఏదైనా ఒకటి నమ్మాలన్నా. రేవంత్ రెడ్డి యూ షుడ్ బి మెంటలీ సిక్ ఆర్ సెనాయిల్. తెలంగాణ రైజింగ్ అని ఇక్కడ అంటివి. తెలంగాణ అప్పులలో ఉంది, సింకింగ్ ఉంది, దివాలా తీసింది అంటూ నేను ఇది నమ్మాలనా? పెట్టుబడిదారులు దేని చూసి నమ్ముతారు? జనరల్లీ హ్యూమన్ నేచర్ ఎక్కడ అటెన్షన్ డ్రైవ్ అవుతుంది అంటే నెగటివిటీకే డ్రైవ్ అవుతుంది. నువ్వు మంచోడు అన్న మా అన్న అని చెప్పి అన్నావు అనుకో, మంచోడు ఎట్లుంటాడు, చెడ్డోడు అన్నావు, ఆ విధంగానే చెడ్డోడు అంటాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? బాగుందని ఒక పక్కన అంటుండు, మొత్తం దివాలా తీసింది, రాష్ట్రం ఆగమైపోయింది అని చెప్పని ఇంకో పక్కన అంటుండు. ఏది నమ్ముతారు పెట్టుబడిదారులు? అయితే రేవంత్ రెడ్డికి మతి భ్రమించింది అనుకోవాలా, లేదంటే ఇది నమ్మే అవకాశం ఉంది. దాని ఫలితం ఇవాళ పెట్టుబడులు రావట్లేవు. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ గాన్ డౌన్, ఎంప్లాయ్మెంట్ హ్యాస్ గాన్ డౌన్. బీ షేమ్ఫుల్ సార్, బీ రెస్పాన్సిబుల్. అనవసరంగా కేసీఆర్ని తిడితే కంపెనీలు రావు, కేటీఆర్ని తిడితే కంపెనీలు రావు, హరీష్ రావుని తిడితే నీళ్లు రావు. తిట్లతోటి ఒకవేళ కనుక తెలంగాణ ప్రజల కడుపులు నింపగలిగితే నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుపై ఎన్నంటని తిట్టు, పొట్టు తిట్టిగా పోటీలు పెట్టి తిట్టుకోరి. మొత్తం మంత్రులంతా 16 మంది కూర్చొని అమ్మ మీరు మొత్తం మైకులు పెట్టి పళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. కడుపులు నింపుతామంటే, ఖజానా నింపుతామంటే, ఉద్యోగాలు ఇస్తామంటే, పెన్షన్లు ఇస్తామంటే, ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామంటే తిట్టిపోయి మేము పడతాం. తిట్ల రాజకీయం ఏందా? బ్లడీ దెర్ ఇస్ నో సెన్స్. గజ్వేల్లో ఏమంటాడు చూడండి అన్న, ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను చెప్తున్నా, గజ్వేల్లో నేను నిన్ను సమాధి చేసే బాధ్యత మాది. బొంద పెడతారు అంటున్నాడు. ఎవరిని ఎవరు ఎక్కడ బొంద పెడతారో చెప్తారా అన్న? అసలు ఎవరు ఎప్పుడు చచ్చిపోతారు, ఎవరిని ఎవరు బొంద పెడతారు, ఎవరిని ఎక్కడ బొంద పెడతారు ఎవడు చెప్పగలుగుతాడన్నా? ఇది సభ్య సమాజం మాట్లాడే భాష, ఇది పాలకుడు మాట్లాడే భాష. ఇది 14 ఏళ్ల పాటు ఒక నిరంతర సైనికుడి లెక్క తెలంగాణ సాధన కోసం కొట్లాడి పనిచేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి పట్ల నిన్ను గజ్వేల్లో బొంద పెడతామంటే నిన్నెక్కడ బొంద పెట్టాలి మరి? కొడంగల్లో బొంద పెట్టాలనా, కలవకుర్తిలో బొంద పెట్టాలనా, లేదు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో బొంద పెట్టాలనా? అట్లా నేను అన్నా అనుకో, నీ లెక్కనే కుసంస్కారం అయిపోతా కదా నేను కూడా. ఏం భాష ఇది? ఎవడెక్కడ బొంద పెడతారాయా? దేవుడు శివుడు, పరమశివుడు. సిగ్గు ఎగ్గు లేదు సార్ మీకు.
ఐఎమ్ సారీ టు టెల్ యూ, దర్ సంథింగ్ రాంగ్ ఇన్ ద వే యు ఆర్ థింకింగ్ అబౌట్ ద గవర్నెన్స్. గవర్నెన్స్ ఇస్ నాట్ అబ్యూస్. ఈ సక్కదానాల పురుషుడట కేసీఆర్ రావట్లేడు, అసెంబ్లీలో చర్చ చేయట్లేడు అంటుడు. ఏం చర్చ చేయాలి నీతోటి? ఏం చర్చ చేయాలా? ఈ తిట్ల చర్చ చేద్దామా? బూతుల చర్చ చేద్దామా? తొక్కుడు రాజకీయాల చర్చ చేద్దామా? ఏం చర్చ చేద్దాం? అసలు నీకు చర్చ మీద గౌరవం ఉందా? అసలు నువ్వు చర్చ నీ క్యాబినెట్లో చేస్తున్నావా చెప్పు. రేవంత్ రెడ్డి గుండె మీద చేయబెట్టుకో. ఆర్ యూ డూయింగ్ డిస్కషన్స్ విత్ ఇన్ యువర్ ఓన్ క్యాబినెట్? నీ మెట్రో ఉదంతమే ఎగ్జాంపుల్. హ్యావ్ యూ టేకెన్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ మెట్రో? నీ క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నావా మెట్రో మీద? దేని మీద నువ్వు నీ ఇష్టం వచ్చిన నిర్ణయాల మీద నువ్వు క్యాబినెట్లో చర్చలు చేస్తున్నావు? సొంత క్యాబినెట్లో చర్చ చేయడు, సొంత పార్టీలో చర్చ చేయడు, సొంత పిసిసి అధ్యక్షుడితో చర్చ చేయడు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని చర్చ 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 అని మాట్లాడుతున్నాడు. చిల్లర మల్లరగా సమాధి చేస్తా అంటాడు. ఎట్లా న్యాయం అవుతుంది? 75 ఏళ్ళ వయసులో ఉన్న పెద్ద మనిషి ఆయన, తండ్రి లాంటి మనిషి. ఆ మనిషిని పట్టుకొని బొంద పెడతా, గజ్వెల్లో బొంద పెడతా. నువ్వెవడిరా బొంద పెట్టడానికి? ఎవడురా నువ్వు? ఎవడు నువ్వు? ఆయనకు పుట్టినవా? ఒకవేళ కేసీఆర్ గారికి ఏమైనా అయితే ఆ కర్మాకాండ నిర్వహించేది కొడుకు. ఏం భాష ఇది? మమ్మల్ని కూడా దిగజారుస్తున్నావు. నా బాధ అవుతుంది. కాంగ్రెస్లో నేను కూడా పనిచేసిన. ఐ స్టిల్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ పార్టీ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. పివి నరసింహారావు కూర్చున్నాడు అక్కడ, రోషయ్య కూర్చున్నాడు అక్కడ, బ్రహ్మానంద రెడ్డి కూర్చుండు అక్కడ, నీలం సంజీవ్ రెడ్డి కూర్చుండు అక్కడ, దామోదరం సంజీవే కూర్చుండు అక్కడ, చెన్నారెడ్డి కూర్చుండు అక్కడ, రేవంత్ రెడ్డి కూడా కూర్చున్నాడు, జైపాల్ రెడ్డి కూర్చుండు అక్కడ. ఏం భాష? ఏం పరిపాలన? సిగ్గుపడాల తెలంగాణ సమాజం ఇవాళ ఇటువంటి ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి ఇవాళ ఇంత అవినీతి ఆరోపణలు. అసలు నువ్వు ఎప్పుడన్నా నీవు కొమటిరెడ్డి వెంకటరెడ్డికి సమాధానం చెప్పినావా చెప్పు? మీరు కొంచెం హైలైట్ చేయరే. దాసోశ్రావణ్ అనగానే మీరు కొంచెం మీడియాలో చూపెట్టకుండా ఉండేరు. కొమటిరెడ్డి వెంకటరెడ్డి 50 కోట్ల రూపాయలు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కొచ్చుకుంటూ అన్నాడు, అనలేదా అన్న? దానికి సమాధానం చెప్పిండా రేవంత్ రెడ్డి? ఆయన చెప్పిండు, వాచ్మెన్ అటెండరు హోంగార్డ్. అయ్యో, అట్లా కొడుకున్నాడు అంటప్పటికీ కోమటిరెడ్డిని వాచ్మెన్ హోంగార్డు అన్నాడు అని చెప్పని అంటున్నాడు. అంటే ఇట్లా నీవు ఇంత ఇంకొక విషయం అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు వినాలి, ఇది చాలా కేర్ఫుల్గా చెప్తున్నా, వినండి రేవంత్ రెడ్డి గారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయ్యిండు అని చెప్పని కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడండి. అన్న, నేను గాంధీ గారి మీరు కూడా చదవాలా. నా అపీల్ టు ఆల్ పీపుల్ హూ వాచ్ మీ, గూగుల్ కొట్టరి, మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రమం చరిత్ర ఒక్కసారి చదవమని నేను కోరుతున్నా. మీడియం సోదరులను కూడా కోరుతున్నా. జస్ట్ ఫర్ ఏ సేక్ ఆఫ్ 5-10 మినిట్స్ రాత్రిపూట ఎప్పుడైనా చూడండి. ఆయన దగ్గరికి ఎవరన్నా శిష్యుడిగా మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను స్వాతంత్ర ఉద్యమంలో నమ్మి స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని సాబర్మతి ఆశ్రమంకి ఎవరైనా పోతే ఆయన ఫస్ట్ కండిషన్ ఏందో తెలుసా అన్న? వెదర్ ఈజ్ అ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పువర్ మ్యాన్, వాడు టాటా కొడుకైనా బిర్లా కొడుకైనా లేకపోతే మన బిల్ల బంట్రోత్ కొడుకైనా ఎవడన్నా సాబర్మతి ఆశ్రమం పోయి నేను గాంధీ గారి శిష్యుడిగా నేను సాబర్మతి ఆశ్రమంలో పనిచేస్తా, మీతో పాటు నేను శిష్యరికం చేసి భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటా అంటే, సరేరాబాయి మంచిది రాగాని నువ్వు ఫస్ట్ ఆయన పని ఒప్ప చెప్తుండే. ఏం పని అంటే బకెట్ పొరక రేకు. తెలుసా ఇది? మీరంతా కొంచెం మోడర్న్ జనరేషన్ కదా, మీకు తెలియదు, మాకు తెలుసు, మేము చూసినాం. అది బకెట్ పొరక రేకు. వెనకటి రోజులలో బకెట్ పొరక రేకు అంటే టాయిలెట్ క్లీనింగ్ అనమాట. ఇప్పుడంతా మోడర్న్ వెస్టర్న్ టాయిలెట్స్, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కదా. అప్పుడు అంతేంది, రాళ్ళు లేకపోతే చిన్న చిన్న దిమ్మలు కడితే దొడ్డిపోతారు, మళ్ళీ అట్లనే దాన్ని చేత్తో తీసుకొని బకెట్లు వేసుకొని తీసుకుపోయి ఎక్కడనో బయట ఊరికి బయటలో భరేస్తారు అనమాట. దిస్ వాజ్ ద జాబ్ గివెన్ బై గాంధీ టు ఎవ్రీబడి హూ కమ్స్ టు సాబర్మతి ఆశ్రమం.